దేవుని బిడ్డగా నువ్వు అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. అందరి ఎడల ప్రేమ నువ్వు కనపరచాలి. నీ కొరకు అందుకనే మనలో స్వార్థం చచ్చిపోవాలి. నీ కొరకు నువ్వే ప్రార్థన చేసుకోవడం కాదు, మనుషులందరి కొరకు ప్రార్థనలు చేయాలి. సంఘానికి వస్తున్నామంటే సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థనలు చేయాలి. అందరినీ ప్రేమించాలి, అందరూ బాగోవాలని కోరుకోవాలి. ఈ అసూయ, స్వార్థం, ఇతరుల మీద చేదు పెట్టుకోవడం, కపటంగా నడుచుకోవడం, వాళ్ళకి పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడడం, ఇలాంటి రకరకాల చెడు వేషాలన్నీ తీసివేసుకోవాలి. దేవుణ్ణి ఒకవేళ అలాంటి హృదయం ఉంటే ఈర్ష్య, ద్వేషం, కోపం, ఇతరుల మీద పగబట్టడం, లేకపోతే ఎవరు బాగోకూడదు నేనే బాగుండాలి అనుకోవడం, ఇలాంటి హృదయం నీలో ఉంటే తీసివేయమని, దేవుని ప్రేమతో నింపమని నువ్వు దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే మనుషులు కళ్ళు కప్పేయగలం కానీ దేవుడు కళ్ళు కప్పగలవా?